నీతి నివసించే రాబో లోకము వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన దేవుని వారలారా, నేడు దినాన ఒక సత్యాన్ని మీ దగ్గరున్న బైబిల్లో నుండి మీరు పరిశీలనగా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే ఒక అబద్ధ బోధ వలన విశ్వాసులు కూడా అవిశ్వాసులైపోతారు. విశ్వాసుల యొక్క గురి తప్పుతుంది. కాబట్టి అలాంటి ఒక అబద్ధము నిజమన్నట్టుగా నేడు దినాల్లో ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. అనేకులు దాన్ని సూచిస్తున్నారు. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రతి ఒక్కరింట్లో బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉండేలాగాను, ప్రతి ఒక్కరి చేతుల్లో, ప్రతి ఒక్క మొబైల్లో పరిశుద్ధ గ్రంథంలో, ఇదంతా దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగం. ఎందుకనంటే మీరు వింటున్నటువంటి బోధ అది వాక్యానుసారమా కాదని మీరు పరిశీలనగా తెలుసుకోవడం కొరకే ఈ విధంగా దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారంగా అందరి ఇళ్లలో బైబిల్ ఉండడం జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్న బైబిల్ని తెరిచి ఇప్పుడు నేను చెప్పబోయే సత్యాన్ని మీరు పరిశీలనగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చెప్పినటువంటి ఆ లాజరు ధనవంతుని వృత్తాంతంలో ఆ వృత్తాంతాన్ని తీసుకొని, లేకపోతే ఆ వచన భాగాన్ని తీసుకొని చాలామంది పాతాళ లోకం అనే ఒక లోకం ఉంటుందని, పరదేశి అనే లోకం ఉంటుందనేటువంటి బోధలు బోధిస్తున్నారు. విశేషమైన సంగతి ఏంటంటే, అసలు ఈ లాజరు ధనవంతునటువంటి ఆ వచన భాగంలో, ఆ వృత్తాంతంలో పరదేశి అనే మాటే లేదు. పరదేశి అనే మాటే లేదు అక్కడ. ఇంకో విషయం ఏంటంటే, మీరు గ్రంథమంతటిని వెతుకు చూసినా కానీ పాతాళ లోకం అనే పదం కనపడదు. పాతాళ లోకం అనే పదం లేదు, కానీ పాతాళం అనేటువంటి పదము మనకు పదే పదే కనిపిస్తుంది. పాతాళం అని అంటే మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాతాళాన్ని గురించినటువంటి సంగతులను ఆలోచన చేసి వాటిని అర్థం చేసుకుంటే, పాతాళం అంటే ఒక సమాధి అనేటువంటి అర్థమే మనకు కనపడుతుంది తప్ప పాతాళం అనేది ఒక లోకం కాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చూస్తున్నప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం చేసినట్టుగా గ్రంథం రాయబడి ఉంది. దేవుడు ఆదిమ సృష్టిలో ఈ పాతాళ లోకాన్ని, పరదేశిన లోకాన్ని దేవుడు చేయలేదని సత్యం మనకు అర్థమవుతుంది. మరి దేవుడు చేయనటువంటి ఆ పాతాళ లోకము, పరదేశంలో అనే లోకాలు లేవునని మన గ్రంథం బోధిస్తూ ఉంటే, మరో పక్క పాతాళంలో మనుషులు చనిపోయిన వారు పాతాళంలో ఉంటారని, పరదేశంలో ఉంటారనేటువంటి బోధలు మనకి ఎక్కువగా వినపడుతున్నాయి. ఇది అబద్ధ బోధ, వాక్యానుసారమైన బోధ కాదు. కాబట్టి మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలను తెరిచి మరి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చనిపోయి ఈ సమాధుల నుంచి తిరిగి లేచారో, ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు మరలా వచ్చేంత వరకు చనిపోయిన వారందరూ కూడా సమాధుల నుంచే తిరిగి లేస్తారనే వాస్తవాన్ని మనం గుర్తెరగలే తప్ప బైబిల్ చెప్పినటువంటి పరదేశిని లోకంలో, పాతాళ లోకంలో మనుషులు ఉంటారని నమ్మటం అబద్ధమైన సంగతిని మీరు అందరూ గ్రహించాలని, ఇంకా మీకు ఏమైనా ప్రశ్న ఉంటే కామెంట్ రూపంలో తెలియపరిస్తే దానికి వాక్యానుసారమైన సమాధానం చెప్తామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.